जय सद्गुरु प्रभु महाराज को। आत्मानात्मरहितम् अचल पूर्णोपदेशिकम् श्री निश्चलानंद नारायण गुरो शिष्यम् श्रीशैलवंशाम्बुधिरेव जातम् श्री परमानंद शंकरेन्द्रम् सद्गुरुं मद्गुरुं भजामि। వేదికను అలంకరించిన అధ్యక్షులకు సర్వాధ్యక్షులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక స్పష్టంగ దండ ప్రమాణములు। ఈరోజు పూజలు అందుకున్న బక్కమ్మ అమ్మగారి యొక్క పాదములకు స్పష్టంగ దండ ప్రమాణం అర్పిస్తున్నాను। పెద్దలు 10 నిమిషాల టైం ఇచ్చిండ్రు। 4 శుశ్రూషణంబులు లోలత గావించుకొనుచు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువకన్నా కీలు తెలియని చదువు చాలా చదివెందుకు చాలించి నీ విత్తి కీలు తెలిసి తీవేని ఇంతే చాలన్నా। 4 శుశ్రూషణంలో అంటే స్థాన అంగ భావ ఆత్మ అనేటటువంటివి ఏవైతే 4 స్థాన శుశ్రూష గురు ఆశ్రమానికి పోయినప్పుడు గురు ఆశ్రమాన్ని శుభ్రపరచడము, అంగ శుశ్రూష గురువుని అంగాన్ని శుభ్రపరచడము, భావ శుశ్రూష గురువు ఏ భావంలో కొనలో అతన్ని కూర్చోబెట్టినప్పుడు అతనికి ఏమి కావాలనేటప్పుడు మనం గమనించి అతనికి భావాన్ని గమనించి సరిపోయినటువంటి వ్యక్తులది। ఆత్మ శుశ్రూష అంటే మమాత్మ సర్వభూతాత్మ అనేటటువంటి విషయంలో ఉండి ఈ 4 శుశ్రూషలు ఎవరైతే గురువునికి త్రికరణ శుద్ధిగా చేసిండ్రో వాళ్ళు మాత్రమే అచల పరిపూర్ణ బోధ తెలుసుకుంటారు అని మనకు పెద్దలు చెప్పుకుంటూ వచ్చేది। ఎట్లా అంటే శ్రీకృష్ణ పరమాత్మ 64 విద్యల లోపల ఆరితేరినటువంటి వాడు। మరి ఎవరు ఏదడిగినా కూడా వాళ్ళ యొక్క కోరికలు తీసేటటువంటి వాడు। మరి ఇన్ని పనులు చేసేటటువంటి వానికి ఎట్లొచ్చిందంటే ఆయనకు ఇన్ని చేసేటటువంటి ఈ నేనెవరు అనేటటువంటి సంకల్పం కలిగింది కృష్ణ పరమాత్మకు। ఆయన ఆలోచన చేసుకుంటూ కూర్చుంటే రుక్మిణమ్మ ఏమయ్యా ఆలోచన చేస్తున్నావు ఏంటంటే ఏం లేదు, ఎవరు ఏమి అడిగినా కానీ వాళ్ళ కోరికలు తీరుస్తుండా ఏమి అడిగినా నేను ఇస్తుండా, కానీ ఇన్ని చేసే నేనెవరు అనేటటువంటిది నాకు ఇది అర్థమైతలేదు అనేటటువంటి సంశయం చెప్తే ఆమె చెప్తాను అట్లా కాదు, లేచి తిను, వాళ్ళ దగ్గర గురువు ఉన్నాడు, గురువు దగ్గర పోతే ఆ సంగతి చెప్తాడంటే అప్పుడు ఆయన తిని చిన్ననాటి కుచేల్ని దోస్తుని తీసుకొని రథం ఎక్కి వజ్రాలు వైడూర్యాలు వేసుకొని గురువు ఆశ్రమం దగ్గర పోయి ఇట్లా అందరు శిష్యులు ఉంటే, అయ్యా ద్వారకపురి వాసుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చిండు, మీ గురువు దర్శనార్థమయ్యా అని చెప్పండి అక్కడ చెప్తే వాళ్ళు చెప్తాడు, అయ్యా ఎక్కడుంటో ద్వారకపురి వాసుడు అంట కృష్ణదాసు కృష్ణ పరమాత్మ వచ్చిండు మీ దర్శనార్థం అయితే వాళ్ళు చెప్తారు। ఆయన అరే వాడిని సచ్చిరమ్మని రా వాళ్ళు వచ్చి చెప్తారండి, అయ్యా నువ్వు సత్యంటరా అని చెప్తారు। ఆయన జ్ఞాని కనుక కనుక్కొని ఇంటికి పోయి మళ్ళా వారం రోజులు ఉండి అప్పుడు వజ్రాలు వైడూర్యాలు అన్ని ఇచ్చి నారబడలు కట్టుకొని చెప్పులు ఇడిచి మెల్లగా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళ నడుచుకుంటూ వచ్చి, అయ్యా ద్వారకపురం నుండి కృష్ణదాస్ వచ్చిండు మీ గురు దర్శనార్థం అని చెప్పుకున్నట్టు అప్పుడు చెప్తే, అయ్యా కృష్ణదాస్ అంటే రమ్మని రవ్వండి అంటే చెప్తాను। ఆయన దగ్గర పోయి కూర్చుంటే, అయ్యా 3 లోకాలలో మిమ్మల్ని పూజిస్తుంటారు, సకల చరాచర జగత్తు కూడా మీరు పరమాత్మ స్వరూపమైనటువంటి వాళ్ళు, మేము ఈ కటిక నేల లోపల పడుకొని ఈ రాళ్ళల్లో గుట్టల్లో ఏంటంటే అనుకుంటాం, మాతోన మీకేం పని వచ్చింది అని అడుగుతున్నాను। లేదు స్వామి మేము అనేది అన్ని కరెక్టే, కానీ ఈ వాళ్ళు 3 లోకాలను పూజిస్తుంటారు, వాళ్ళకి ఏం కావాలంటే నేను ఇస్తుండా, కానీ ఇన్ని చేసేటటువంటి ఈ నేను ఎవరనేటటువంటి నాకు అర్థమైతే లేదు స్వామి అంటే, సరే దాన్ని కూడా చెప్తాం కానీ మరి మేము చెప్పినంత మీరు వినాలి కదంటే, స్వామి మీరు ఇట్లా చెప్పినా మేము వింటాము, నాకు అది కావాలంటారు। సరే అరే ఇలా తీసుకుపోయి బాయి కాడ నీళ్ళు చేరి చెట్లగా నీళ్ళు ఒప్పినాడు, పోయి శ్రీకృష్ణుడు చేరుతాడు
కుచేరుడు పోసుకుంటాడు. పోసుకుంటూ ఆయనకు బాగా చేతులకు బొగ్గలు వచ్చి, కుచేలా నాకు చేతులకు బొగ్గలు వచ్చినాయి, నీవు చేయదని చెప్తాడు నాకు. ఆయన చేది ఆదానికి బొగ్గలు, ఇద్దరికి బొగ్గలు వస్తాయి, ఇద్దరికి పని చేద్దామని అయితే సపోర్ట్ చేయకుండా కూర్చున్నాడు. అబ్బాయి ఈ సేవ చేస్తేవా చేయకుంటేవా, చేతులకు బొగ్గలు వచ్చి మెల్లి పోదాం అట్లా మొదలు పాట పాడితే, అట్లా 5 అడుగులు ముందర అయితే ఇంకా కుండ పక్క నవ్వు వినిపిస్తుంది అన్నట్టు. అరే ఇక్కడ చూస్తారు, అక్కడ ఎవ్వరు కనిపించరు, ఎవరు లేరు కదని మళ్ళీ పోతే మళ్ళీ అట్లే నవ్వు వినిపిస్తుంది. 3వసారికి వచ్చి అప్పుడు ఆ కుండ అంటది, అయ్యా 1 గంట సేపు సేవ చేయనికనే ఇంత ప్రయత్నం చేసి పోదాం అనుకుంటున్నారు, మరి మీరు అది గంట ఇట్లా పోవాలనుకున్నప్పుడు పరమార్థాన్ని ఎట్లా తెలుసుకొని సంగతి, నా సంగతి చెప్తే అంటే అప్పుడు కుండ అంటారు. నేను ఎక్కడో చెరువు లోపల మట్టిలాగా ఉంటే నన్ను వచ్చి గడ్డపారాలతో పెకలించి బండిలో వేసుకొని ఇంటికి తెచ్చి కింద వేసి మెత్తగా కొట్టి జల్లెడబట్టి నీళ్లు పోసి నా మీద తాండవ మాటకి ఆడికి అయిపోయింది అనుకున్నా, తీసుకొని ముద్దగట్టి సారమిన పెట్టి ఒక ఆకారం చేసి కింద పెట్టి ఆడికి అయిపోయింది అనుకున్నా, మళ్ళా తీసుకొని లోపల ఒక రాయి మీద ఒక కట్టె పెట్టి కొట్టి మళ్ళా కింద పెట్టి అంతగా అయిపోయింది అనుకున్నా, తీసుకుపోయి ఆమలో పెట్టి కాల్చినాక కూడా మంచిగా ఉండదా పోయింది అతను కొట్టి తీసి పెడితే ఇప్పుడు ఇన్ని చెట్ల కూడా నీళ్లు పోయినకాయ. నాలేక మీరు కాలాలి కదా. అట్లా ఎప్పుడైతే నేననేటటువంటి అహంకారం అనేటటువంటిది ఏదైతే ఉందో అది లేకుండా నీ లోపల ఉన్నటువంటి అహం ఖాళీ అయ్యిందో, గురువు చెప్పినటువంటి వాక్కులు మన లోపల పడతాయి, లేకుంటే కాదు అంటారని కాకుండా అది చెప్పినప్పుడు వాళ్ళు గురువు దగ్గర పోయి, స్వామి వీళ్ళకు చేతులకు బొగ్గలు వచ్చినవి, వీళ్ళకి ఏం చేయాలంటే అప్పుడు ఇష్టరాగలు ఎత్తుంది అని చెప్పిండు. అట్లా 4 శుశ్రూషలను శ్రీకృష్ణ పరమాత్మ చేసి సాందీపుని దగ్గర అసలు పరిపూర్ణ బోధ తెలుసుకున్నాడు కనుక మనకంత సాంప్రదాయ రీతిగా ఇంతవరకు వచ్చింది కనుక గురు సేవ చేసినటువంటి వాళ్ళకి పరిపూర్ణ బోధ తెలుసు, కానీ ఇతరులకు తెలియదని పెద్దలు చెప్తున్నారు కనుక ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై సద్గురు.